నమస్తే, వెల్కమ్ టు ఖమ్మం 360. 3 కోట్ల మోసం. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్ల స్థలాలు ఇప్పిస్తామని చెప్పి పేదలను మోసం చేసిన ముఠాపై కేసు దర్యాప్తు చేపట్టారు. అడిషనల్ డీసీపీ ప్రసాదరావు తెలిపిన వివరాల ప్రకారం 3 సీఐలతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. పేదల నుంచి సుమారు 3 కోట్ల వరకు వసూలు చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి అని ఆయన తెలిపారు. మాజీ సర్పంచ్ మృతి. తిరుమలాయపాలెం గోల్తండా మాజీ సర్పంచ్ బానోత్ పంతుల నాయక్ 2 పర్యాయాలు సర్పంచ్గా పనిచేసిన ఆయన, తండా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఆయన గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. యువకుడు ఆత్మహత్య. ఖమ్మం జిల్లా గొర్రెలపాడుకు చెందిన బానోత్ సాయి అనే యువకుడు ఉపాధి కోసం మరిపెడ బంగ్లాలో ఫ్రెండ్స్తో అద్దెగదిలో ఉంటూ అక్కడే ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు. శుక్రవారం సాయంత్రం గది తలుపులు తెరవకపోవడంతో ఫ్రెండ్స్ అందరూ డోర్ పగలగొట్టి చూడగా సాయి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. గృహావసరాల వంట గ్యాస్ కు కొరత లేదు. కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో గ్యాస్ డీలర్లు, పౌర సరఫరాల అధికారులతో కొరతపై వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని, ప్రజలు గృహావసరాల వంట గ్యాస్ కు ఎటువంటి కొరత లేదని స్పష్టం చేశారు. గ్యాస్ డీలర్లు, పౌర సరఫరాల అధికారులతో చర్చించి కొరతపై వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని, ప్రజలు ఆందోళన చెందవద్దని, గృహావసరాల వంట గ్యాస్ కు ఎటువంటి కొరత లేదని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పష్టం చేశారు. అలాగే అధికారులు అక్రమ నిల్వలపై నిఘా ఉంచాలని, గృహ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు మళ్లిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. అర్హులకు న్యాయం జరగాలి. ఖమ్మంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ మాస్ లైన్ రాష్ట్ర అధ్యక్షుడు పోటు రంగారావు భూదాన్ భూముల ఇళ్ల కూల్చివేతపై తీవ్రంగా స్పందించారు. అర్హులందరికీ అన్యాయం జరగకుండా విచారణ జరిపి ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం, మంత్రుల ఆదేశాలతో అధికారులు హడావిడిగా పేర్లు ఎంపిక చేసినా అందులో నిజమైన అర్హుల పేర్లు లేవని, మధ్యవర్తుల ప్రమేయంతో మోసం జరిగిందని అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని ఆయన సూచించారు. ప్రాజెక్టుల భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలి. ఖమ్మం జిల్లాలో చేపట్టిన సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్, మున్నేరు రిటైరింగ్ వాల్, తీగల వంతెన ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. మెయిన్ కెనాల్ కోసం అవసరమైన 338 ఎకరాల పట్టా భూముల సేకరణ పూర్తి అయిందని, కాగా అటవీ భూముల సేకరణ ఇంకా చేపట్టాల్సి ఉందని ఆయన తెలిపారు. మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి. చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో జరిగిన సమావేశంలో జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పంటకు 2400 మద్దతు ధర ప్రకటించాలని ఆయన కోరారు. ముస్లింల సంక్షేమానికి పెద్దపీట. వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ ఇబ్నే తాలిబ్ మసీద్లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముస్లింల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, వైరా మున్సిపాలిటీ పరిధిలోని బక్రీద్ ఈద్గా స్థలాల నిర్మాణానికి కేటాయించిన అసంపూర్తిగా ఉన్న షాదీఖానా నిర్మాణాలకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. 10 లక్షలకు ఐపీ దాఖలు. కొనుగోర్ల మండలం తనికెళ్లకు చెందిన మేకల తిరుపతిరావు, మేకల గోపి, ముత్తయ్య, మల్లయ్య వ్యాపార అభివృద్ధి కోసం పలువురి వద్ద అప్పు తీసుకున్నారు. ఆ అప్పులను తీర్చలేని పరిస్థితి రావడంతో 10.90 లక్షలకు ఐపీ దాఖలు చేశారు. 11 మంది ప్రతివాదులుగా చేరుస్తూ ఖమ్మం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఐపీ దాఖలు చేశారు. రాజకీయ శిక్షణ తరగతుల ఏర్పాటుకు పిలుపు. టీయూసీఐ జిల్లా కోశాధికారి అమర్లపూడి శరత్ సత్తుపల్లిలోని ఓపెన్ క్యాస్ట్లో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.